అతడు ఎదురైతే ఏదో జరిగిపోతుంది. పెదవి చివరి పలకరింపు నిలిచిపోతుంది. కొత్త నేస్తం కాదుగా, ఇంత కంగారెందుకు, ఇంతవరకు లేదుగా, ఇప్పుడు ఏమైందో అలగవే హృదయమా, అనుమతైనా అడగలేదని. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగా ఉన్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా. సపోర్ట్ ఇష్టలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అయితే చెప్తాను. ఇవాళైతే మంచిగా కొత్తిమీర పుదీనా వేసి నేను గ్రీన్ పొటాటో కర్రీ చేస్తాను. దాంతోపాటు పాస్తా చేస్తాను. అంతేకాకుండా మేము రేషన్ కూడా తీసుకున్నాం. ఏమేమి తీసుకున్నాం ఏందనేది ఇప్పుడు షేర్ చేసుకుంటా. అంతేకాకుండా తమ్ముళ్ళు కూడా చదివారు కదా, సబ్స్క్రైబర్స్ అంటే ఇట్లా ఉంటారని నాకైతే ఈ యూట్యూబ్ పెట్టిన తర్వాత అర్థమైంది. అదంతా ఏందనేది వీడియోలో షేర్ చేసుకుంటా. ఫస్ట్ అయితే ఒక మిక్సీ తీసుకోవాలి. మిక్సీ తీసుకున్న తర్వాత ఒక కట్ట పుదీనా, ఒక కట్ట కొత్తిమీర రెండు కూడా తీసుకోవాలి. తీసుకొని మనమైతే మిక్సీలో అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక మనం పచ్చిమిర్చి అవన్నీ కూడా వేసుకుందాం. అయితే నేనైతే ఇక పొద్దునైతే లేచిన, పిల్లలకైతే వాతావరణమే చల్లగా ఉన్నది, కానీ ఇక పిల్లలు స్కూల్కి పోవాలి కదా, అందుకని చెప్పి పిల్లల కోసం తొందరగా నేను ఏం కర్రీ చేయాలని ఆలోచించే టైంలో నాకైతే మనకు తొందరగా గుర్తొచ్చేది ఆలుగడ్డలు లేకపోతే పప్పు. ఇవే గుర్తొస్తాయి కదా, ఎగ్గు ఇవే గుర్తొస్తాయి. అయితే అవే ఆలుగడ్డలను ఎప్పుడు గట్లనే టమాటా అవి చేయకుండా ఈరోజు నేను గ్రీన్ లీఫ్తోని మంచిగా పొటాటో వేసి చేస్తాను. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు అయితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ అవుతారని అనుకుంటాను. ఇక్కడైతే నేను అల్లం వేసుకున్నా. మీకు ఇష్టం ఉంటే వెల్లుల్లి కూడా వేసుకోండి. వెల్లుల్లి లేదు, అందుకే నేను అల్లం మాత్రమే వేసుకున్నా. దాని ప్లేస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటా. ఇక్కడైతే పచ్చిమిర్చి వేసుకున్నా. ఇవి కారం లేవు, అందుకే ఎక్కువనే వేసుకున్నా. కారం ఉంటే గింతగానే వేసుకోకండి, లేకపోతే ఎక్కువ వేసుకుంటే కడుపులో మండుతుంది. అందుకని చెప్పి నేనైతే ఇవి మిర్చి ఎక్కువ లేదని చెప్పి ఒక 3-4 వేసుకున్నా. ఇవి వేసుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను. మీకు విడిగా అల్లం వెల్లుల్లి రెండు ఉంటే ఆ రెండు వేసుకోండి. ఇక్కడైతే నేను అల్లం వేసుకుంటాను. వేసుకున్న తర్వాత మనమైతే మిక్సీ పట్టుకుందాం. ఇలా నీళ్ళు పోసుకుంటే కొద్దిగా నీళ్ళు పోసుకొని మిక్సీ అయితే పట్టేసుకోండి. ఆ తర్వాత ఏం చేయాలనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. ఇదైతే మిక్సీ పట్టేసుకొని పక్కనైతే పెట్టేసుకుంటా. ఇక ఆ తర్వాత మనం ఇది గిన్నె పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం జీలకర్ర ఆవాలు అన్నీ వేసుకుంటాం కదా, ఒక ఉల్లిపాయ కూడా సన్నగా గడి వేసుకుని ఉల్లిపాయ కూడా వేసుకోవాలి. ఎందుకంటే మనము గ్రేవీ ఉండదు కదా, ఓన్లీ మనం కొత్తిమీర పుదీనాతో గ్రేవీ రాదు కదా, అందుకే ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇక్కడైతే ఆయిల్ వేడైంది. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత సన్నగా గడి వేసుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకుంటానా. పచ్చిమిర్చి కరివేపాకు అవన్నీ వేసుకుందాం. మీరైతే రెసిపీ చూసుకుంటే నా మాట్లాడుకుంటే సపోర్ట్ అవుతారని అనుకుంటానా. అయితే నేను ఈ సబ్స్క్రైబర్ల గురించి ఎందుకు చెప్తానంటే, అసలు నిజంగా నాకు యూట్యూబ్ పెట్టే వరకు నాకు అసలు బయట ప్రపంచమే తెలియదు. అసలు ఫోన్ ఏంది తెలియదు. అసలు కథ అసలు ఏమి తెలియకపోయేది. వీడియోలు చూసుకుంటూ పోయేదాన్ని. ఆ యూట్యూబ్లో క్రియేట్ చేస్తారట, యూట్యూబ్ నుంచి మనీ వస్తుందట, యూట్యూబ్లో గిట్ల ఉంటుందట, కానీ సబ్స్క్రైబర్లు ఉంటే గిట్లనట, ఏ విషయం తెలియదు. ఇక ఏదైనా పోతాంటే తెలుస్తుంది అన్నట్టుగా మనం ఒక ముళ్ళ దారిని మనం నడుచుకుంటూ పోతా అంటే మంచిగా అవుతుంది కదా దారి, గట్లనే ఈ వీడియోలు చేసుకుంటూ పోతా అంటే అందులో ఉన్న తప్పులు ఒప్పులు అయితే తెలుసుకున్నా. అంతేకాకుండా దాంతోపాటు నాకు దోస్తులు కూడా అయ్యారు. అంతేకాకుండా నాకు మంచి ఫ్రెండ్స్ దొరికిర్రు, మంచి నన్ను అర్థం చేసుకునే వాళ్ళు దొరికిర్రు. నిజంగా యూట్యూబ్ వల్ల నాకైతే మంచి జరిగింది తప్ప చెడైతే ఏం జరగలేదు ఇప్పటివరకు అయితే. ఇక్కడైతే నేను మాటలు వాడు చెప్పడం మర్చిపోయినా. నేను పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు వేసుకుని ఉప్పు వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకుంటాను. ఇదైతే చట్నీ కోసము, అంటే పాస్తా చేస్తాను పిల్లల కోసం. అయితే అసలు టమాటా కచ్చప్ చట్నీ బయట నుంచి తీసుకొచ్చుడు ఎందుకని చెప్పి నేనైతే టమాటాలను మంచిగా కొద్దిగా నీళ్ళు వేడైన తర్వాత అందులో ఉప్పేసుకొని నీళ్ళు కొద్దిగా వేడైన తర్వాత టమాటాలు అయితే వేసుకున్నా. ఈ టమాటాలు 5-6 నిమిషాల్లో మనకు ఉడికిపోతాయి. అంటే వాటి మీద ఉన్న లేయర్ తీసేసుకొని మనం మిక్సీ అయితే పట్టేసుకోవాలి. అంతలోపు నేనైతే పొటాటోలు అయితే ఉడకబెట్టుకున్నా. ఆ పొటాటోస్ని అయితే నేను తొక్క తీసుకొని పక్కన పెట్టేసుకుంటా, ఎందుకంటే కర్రీ చేస్తాను కాబట్టి. కూరగాయలు లేనప్పుడు మనమైతే గిట్ల చేసుకోవచ్చు. మిగిలిన కొత్తిమీర పుదీనా ఉంటుంది కదా, పాలకూరతోని కూడా చేసుకోవచ్చు. ఎప్పుడైనా వీలున్నప్పుడు పాలకూరతోని నల్ల చినుగలు వేసి కర్రీ చేస్తా, మస్తు టేస్టీగా ఉంటుంది. పన్నీర్ చేయొచ్చు, మిల్ మేకర్ చేయొచ్చు, మస్తు ఉన్నాయి రెసిపీస్. ఇంకా నేను స్వీట్ రెసిపీస్ అయితే చూపిస్తలేను. బాగా మందికి స్వీట్ అడిగారు, కొంతమంది అయితే గులాబ్ జామ్ అడిగారు. ఇక నాకైతే చేసుడు కుదురుతలేదు. అన్నీ ఈ రెసిపీలో చేస్తానే కానీ స్వీట్స్ అయితే చేస్తలేను. చావల్కి ఖీర్, కద్దు ఖీర్, డబల్ కా మీఠా, ఇవన్నీ ఉన్నాయి మా రెసిపీస్. అవన్నీ కూడా చేయడం కుదరతలేదు. ఎప్పుడన్నా వీలున్నప్పుడు ఖచ్చితంగా మీకు షేర్ చేసి చూపిస్తా. మా స్టైల్లో షీర్ కుర్మా ఇవన్నీ కూడా అడిగారు నన్ను, కానీ కుదురుతలేదు. గట్లయితున్నది. ఇక్కడైతే నేను మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, కొత్తిమీరను పుదీనా, అదైతే ఇల్లు వేసుకున్నా. ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి.
ఇలా ఆయిల్ అంతా మీద అంటే పచ్చివాసన పోయి ఆయిల్ మీదకి వచ్చే వరకు మంచిగా కలుపుకోవాలి. అయితే ఒక సబ్స్క్రైబరు అంటే నేను ఛానల్ స్టార్ట్ చేసింది మేలో అయితే, ఆమె నాకు పరిచయమైంది జూన్‌ల. అప్పటినుంచి నన్ను ఇప్పటి వరకు గూడా నాతోని ట్రావెల్ చేత్తనే ఉన్నది. ఆమె, ఆమె స్టోరీ చెప్పాలనుకుంటానా. ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి. మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటది. ఎందుకంటే ఆహ్, నిజంగా మనతోని ట్రావెల్ చేస్తూ వాళ్ళ కష్టాలు మనతో చెప్పుకుంటూ, వాళ్ళకు నేను సజెషన్ ఇస్తూ, వాళ్ళకు ఒక మంచి దారిలో పోతార్రంటే నాకెంత ఆనందం. అదే జరిగింది. అయితే ఏందన్నది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. ఇక్కడైతే నేను ఉప్పు, కారం, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, పసుపు అన్నీ ఏసుకొని మూత పెట్టుకుంటా ఒక 2-3 నిమిషాలు. ఇక్కడ మూత తీసి చూసినా ఇక మంచిగా అయితే ఆయిల్ అయితే మీదికొచ్చింది. గిట్లా ఆయిల్ మీదికొచ్చిన తర్వాత మనమైతే ఇక్కడ పెరుగేసుకోవాలి. పెరుగు ఎప్పుడు డైరెక్ట్ ఎయద్దు. పెరుగుని ఒక బౌల్‌లో తీసుకొని దాన్ని మంచిగా స్మాష్ చేసిన తర్వాత ఉండలు కట్టకుండా అంత మంచిగా క్రీమీగా అయిన తర్వాత గప్పుడేసుకోవాలి. ఎందుకంటే పెరుగు ఆహ్, విరిగిపోతది. లేకపోతే పెరుగులో కొద్దిగా ధనియాల పౌడర్ గాని ఏసుకొని కలిపేసుకున్న తర్వాత ఏసుకోండి. పెరుగేసుకున్న తర్వాత డైరెక్ట్ కలపాలి. అంటే ఒకటే వేళ కలపాలి. అప్పుడే పెరుగనేది విరిగిపోకుండా ఉంటది. ఇవన్నీ చిన్న చిన్న ట్రిక్సే. కానీ దీంతోనే కర్రీ అనేది మంచిగా గనబడతది. టేస్టీగుంటది. ఇవి మంచిగా మన పెరుగేసుకున్న తర్వాత ఆయిల్ మీదికొచ్చిన తర్వాత మనం ఉడికించుకున్న పొటాటోస్‌నైతే ఇందులో ఏసుకొని మంచిగా కలుపుకుందాం. కొద్దిగా వాటర్ పోసుకుందాం. ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని లో ఫ్లేమ్ మీద మంచిగా ఉడకనిద్దాం. ఆయిల్ మీదికొచ్చే వరకు మనమైతే మంచి లో ఫ్లేమ్ మీద ఉడకబెట్టుకోవాలి. పిల్లలైతే రెడీ అయితారు. ఇక్కడైతే నేను పాస్తా కోసం రెడీ చేత్తాన. ఉడికించుకున్న మన టమాటాలనైతే మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టేసుకొని పాస్తా అయితే రెడీ చేసుకుందాము. అయితే జూన్‌లో నాకైతే ఆమె సబ్‌స్క్రైబర్ పరిచయమైంది. అయితే ఆమెది గూడా లవ్ మ్యారేజే. అక్క నేను గూడా మీది నేను లవ్ స్టోరీ చెప్పేదాన్ని గదా! అంటే మా హస్బెండు నేను మా ఇద్దరిది లవ్ స్టోరీ అంటే హిందూ, ముస్లిం లవ్ స్టోరీ. అప్పుడు నాకు ఏం తెలవకపోయేది. ఏది జేత్తానా? ఏం జెప్తానా? అనేది నాకేం తెలవకపోయేది. నా వీడియోస్ నేను జేసుకుంటా పోతానా. నా బాధేందో అంటే 13 సంవత్సరాలు నేను పడ్డ కష్టాలు అత్తతోని, అమ్మ లేకుండా, నాన్న లేకుండా నేనెంత బాధపడ్డా, డెలివరీలప్పుడు ఎంత స్ట్రగుల్ అయినా అవన్నీ విషయాలు చెప్పుకోవాలని ఒకటుండే. అదంతా గూడా చెప్పుకుంటానా తప్ప నాకసలు ఏమీ తెలవకపోయేది. అట్లా చెప్పుకున్న టైంల ఎన్నో నెగెటివ్ కామెంట్స్ వచ్చినాయి. ఎంతోమంది దోస్తులయ్యిర్రు. మాట్లాడనటోళ్ళు అట్లయితే జరిగింది. ఇక్కడైతే పొటాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర, పుదీనా, పొటాటో కర్రీ రెడీ అయిపోయింది. గ్రీన్ పొటాటో కర్రీ మస్తు టేస్టీగుంటది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. సింపుల్‌గానే ఏమి లేదు. మీరు చూసిర్రు గదా! ఇక్కడైతే నేను పిల్లల కోసం పాలు వేడి చేత్తానా, పాస్తా చేత్తానా ఇవన్నీ మీరు చూసుకుంటా నా మాటలైతే ఇనండి. అయితే ఆ అమ్మాయి అయితే చెప్పేది. "అక్క నాది గూడా లవ్ మ్యారేజే అక్క. నీ వీడియో వింటా అంటే, చూత్తా అంటే నాకు మస్తు బాధ అనిపిస్తుందక్క. నాకొక బాబు, 2 సంవత్సరాల బాబు. నేను గూడా వీడియోలు పెడతా అక్క. నా లవ్ స్టోరీ చెప్తా అక్క" అని చెప్పేది. సరేరా పెట్టు ఏం గాదు. అప్పటికే ఆమె ముగ్గులు ఏదో ఛానెల్ ఉంది. అప్పటికి నాకు ఛానెల్ లేకుండే. అప్పుడే పెట్టిన. అయితే ఆమె ఛానెల్ ఉండే. ఆ ముగ్గులు అవన్నీ ఏమో పెట్టేది. కానీ ఇక నుంచి వ్లాగులు పెడతా. పిల్లలు మా బాబు కనిపించకుండా, నేను కనిపించకుండా నీలాగానే పెడతా అక్క అంటే, సరే అని చెప్పి నేనైతే సపోర్ట్ చేత్తా అని చెప్పిన. ఇక్కడైతే నేను పాస్తా చేత్తానా. పాస్తా సింపుల్‌గా చేయకుండా హెల్తీగా చేత్తానా. ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టుకున్నా. కుక్కర్‌లో కొద్దిగా ఆయిల్ ఏసుకున్నా. నేను స్వీట్ కార్న్ ముందుగానే ఉడకబెట్టుకున్నా. అందుకని చెప్పి ఆయిల్ వేడైన తర్వాత క్యాప్సికము, ఉల్లిపాయ దాంతో పాటు స్వీట్ కార్న్స్ ఇవన్నీ గూడా క్రంచీగా జేసుకోవాలి. అంటే హై ఫ్లేమ్ మీద ఉప్పేయకుండా మంచిగా ఫ్రై జేసుకోవాలి. ఇవి క్రంచీగుండాలి. మనము పాస్తా రెడీ జేసిన తర్వాత మీద నుంచి ఏసి గార్నిష్ కోసం ఇవ్వడం కోసం మాత్రమే ఇవైతే అందులో కలిపెత్తలేను నేనైతే. ఇట్లా మనము పాస్తా అయిపోయిన తర్వాత మీద నుంచి గార్నిష్ అంటే పైనుంచి ఏసి పిల్లలకు గార్నిష్ ఇస్తే మస్తు టేస్టీగుంటది. క్రంచీగుంటాయి ఇవన్నీ గూడా. ఉప్పేత్తే మెత్తబడతది. ఉప్పేయద్దు. ఇట్లా క్రంచీగా అయిపోయిన తర్వాత మనమైతే తీసేసుకొని పాస్తా అయితే రెడీ జేసుకుందాం. అయితే ఇగ ఆమె అన్నది. సరే అని చెప్పి ఆమె అయితే ఒక 2, 3 వీడియోస్ అయితే పెట్టింది. ఆ తర్వాత ఆమె పెట్టడం మానేసింది. ఎందుకు మానేసింది ఏందనేది మీకు చెప్తా. నిజంగా ఆమె స్టోరీ వింటాంటే నాకైతే మస్తు బాధ అనిపించింది. కానీ ఇప్పటికి కూడా ట్రావెల్ అయితాంది. ఆమెకు చెడైనా, మంచైనా నాతోనే చెప్పుకుంటది. కష్టమొచ్చినా ఎట్లున్నా గూడా హ్యాపీనెస్ ఉన్నా, ఏదున్నా ఒక ఫ్రెండ్‌లాగా ఒక మంచి దోస్తు లెక్క నాతోని అన్ని షేర్ చేసుకుంటది. గట్లున్నారు సబ్‌స్క్రైబర్స్. ఎవరో ముక్కు మొహం తెలవనోళ్ళు గూడా ఎంత మంచిగా ఆదరిస్తారంటే నాకెంత మంచిగా అనిపిత్తాందో. అయితే ఇక్కడైతే నేను అదే ప్యాన్‌ల మనకు నూనుంటది గదా! ఆ నూనెల్నే మనం టమాటా మిక్సీ పట్టుకున్నాం గదా! అది యేసుకొని, ఉప్పు, కారాలేసేసుకొని, పాస్తా యేసుకొని, ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకుంటే సరిపోతది. పాస్తా రెడీ అయిపోతది. అయితే ఇగ ఆమె వీడియోస్ మానేషింది. మానేసిన తర్వాత ఒకరోజు సడెన్‌గా ఒక 10, 15 రోజుల తర్వాత మెసేజ్ అయితే పెట్టింది. మెసేజ్ పెట్టుడుతో నేను అడిగిన, "ఏమైంది అసలు మెసేజ్ పెట్టలేదు, వీడియోస్ పెడతలేవు ఏమైంది?" అని చెప్పి నేను అడిగేసరికి, "అక్క మా హస్బెండ్‌కు సడెన్‌గా" అంటే వాళ్ళ హస్బెండు వర్క్ చేస్తారన్నట్టు.
ఏదో మరి బిల్డింగ్‌ల వర్క్ ఏదో చేస్తాడట. ఆ వర్క్ చేసేటప్పుడు ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి కింద పడ్డాడట. నాకైతే ఇగ అది ఇన్న తర్వాత మస్తు బాధనిపిచ్చింది. అంటే నా దగ్గరుంటేనే ఎంతో కొంత హెల్ప్ చేసేదాన్నే గావచ్చు. కానీ నా దగ్గర లేదు. ఇక ఆమె ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి కింద పడ్డాడక్క. నేను వారం రోజులు హాస్పిటల్‌లోనే ఉన్నా. ఇప్పుడు పైరుకు అంటే కాలుకు దెబ్బ గూడా తగిలింది. అందుకనే నేను వీడియోస్ పెట్టడం మానేషినక్క అని జెప్పి ఆమైతే చెప్పింది. ఇక్కడైతే పాస్తా యేసుకున్నా. మీరైతే జూడండి. అట్లా చెప్పిన తర్వాత నాకు మస్తు బాధేసింది. ఇవన్నీ గూడా మెసేజుల్నే, చాటింగ్‌లనే అంతే. ఒక ఇన్‌స్టాగ్రామ్ గాదు. అప్పటికి నాకు ఇన్‌స్టాగ్రామ్ గూడా లేదు. ఇగ అట్లా మెసేజ్‌లు పెట్టిన తర్వాత నేనైతే సరే ఇప్పుడైతే ఎక్కడున్నారు అని చెప్పి అడిగిన. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినాం అక్క. అందుకే మీ వీడియోలు చూడలేదు. నా వీడియోస్ పెట్టలేదక్క అన్నది. సరే, సరే ఇప్పుడు ఎట్లున్నదంటే ఇప్పుడు మంచిగానే ఉన్నది గానీ, ఇగ నాకు ఆమెకు లవ్ మ్యారేజ్ గదా! అమ్మానాన్నలు లేరు. ఆమెని అమ్మానాన్నల దగ్గర తీసుకోలేదు. వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అమ్మానాన్నలు గూడా ఫస్ట్ డెలివరీ అప్పుడే పోయిందట. అప్పటినుంచి ఇప్పటి వరకు వాళ్ళొచ్చింది లేదు అత్తమామలు. ఆమెను జూషింది లేదు. వాళ్ళ హస్బెండ్‌ని చూసింది లేదు. గట్లయితే జరిగిపోతుంది. వాళ్ళే కష్టపడడం, వాళ్ళే తినడం, వాళ్ళే ఇగ ఆ కష్టాలు, సుఖాలు వాళ్ళే జూసుకోవడం అట్లయితే జరిగిపోయింది. నాకైతే మా అత్తమామల ఇంటికి పోవడం, నా అత్తమామలు యాక్సెప్ట్ చేసిర్రు. బావలున్నారు, తోడికోడళ్ళున్నారు గానీ, ఆమెకైతే అసలు ఎవ్వరు లేకుండే పాపం. ఆమె పరిస్థితి అయితే ఇంకా ఘోరంగుండే. ఇక్కడైతే పాస్తా అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా రెడీ అయిపోయిన పాస్తాల మనం కొద్దిగా స్వీట్ కార్న్స్ అవన్నీ గూడా ఏసి, కొద్దిగా కొత్తిమీరేసి పిల్లలకిచ్చేస్తే రెడీ అయిపోతది పాస్తా. అయితే గిట్లయితున్నది. ఇక పిల్లలు స్కూల్‌కెళ్ళిపోయిన తర్వాత, మా ఆయన ఆఫీస్‌కెళ్ళిపోయిన తర్వాత నా ఇంటి పనైతే చేసుకుంటానా. అయితే ఇగ ఆమె అయితే విషయం మొత్తం జెప్పింది. అవునా అని జెప్పిన. ఇప్పుడైతే మంచిగానే ఉందక్క. కొంచెం బెటరే. కానీ పైసలు మస్తు ఖర్చయినాయి అక్క. మా అత్తమామలు రాలేదు. మా అమ్మ నాన్నలు రాలేదు. అది ఇది అని జెప్పేసింది. ఇగ సరే పోనీలే ఏం చేద్దామని జెప్పిన. అస్తరు మీ అమ్మ వాళ్ళు గూడా దగ్గరైతరని జెప్పిన. చెప్పినో లేదో ఒక నెల రోజుల్లో, 20 రోజుల్లో వాళ్ళ అమ్మ నాన్నలు గూడా ఆమెతో మాట్లాడడం స్టార్ట్ అయింది. కానీ ఇగ మళ్ళీ అంతే. సేమ్ ఇగ ఇంట్లోంచి ఎళ్ళిపోయిన ఉన్న అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఎందుకు రానిత్తరు? ఇంట్లోంచి ఎళ్ళిపోయింది. రానియ్యరు గదా! ఇప్పుడు నా పరిస్థితి గూడా గంతే గదా! నా పరిస్థితి గూడా అంతే. మా మనవళ్ళు దగ్గర తీసుకున్నారు, మాట్లాడతారు గానీ, అసలు మా అక్క రానియ్యది, మా అన్న రానియ్యడు. నాతోని మాట్లాడాలన్నా గూడా మా అమ్మ, మా నాన్న దొంగతనంగా మాట్లాడతారు. మా ఇంటికచ్చేది లేదు వాళ్ళు, వాళ్ళ ఇంటికి పోయేది లేదు. గిట్లయితున్నది. ఇక్కడైతే నేను వాషింగ్ మిషన్ క్లీన్ చేసేది మీకు చూపించిన గదా! అది క్లీన్ చేసే పౌడరు. అదైతే ఒక 6 నెలలకొకసారి, సంవత్సరానికి ఒకసారి అయితే వాషింగ్ మిషన్ అయితే క్లీన్ చేత్తాం. అయితే నిన్న రేషన్ అయితే తీసుకొనొచ్చిండు. ఈ రేషన్‌కు ఎంత అమౌంట్ పడ్డది అనేది మీరు అయితే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అది మీకు రేపు చెప్తా. అంతేగాకుండా ఏమేమి తీసుకున్నా, ఏందనేది గూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. అయితే ఇగ ఆ విషయం ఆమె గూడా పరిస్థితి అంతే. "అక్క జెల్లెలు రానియరక్క. మా అమ్మ నాన్నలు మాట్లాడతారు గానీ, అచ్చిర్రు ఒకసారి గానీ, మా అన్నకు పెళ్లయ్యేదాకా నన్ను దగ్గర తీసుకోరాట. మా అన్నకింకా పెళ్లి కాలేదక్క" అని చెప్పింది. సరే అని చెప్పి పోనీలే వాళ్ళైతే మాట్లాడతారు గదా! వాళ్ళ దగ్గర తీసుకుంటే ఏంది, లేకపోతే ఏంది, మీ అమ్మ అయితే మాట్లాడుతుంది గదా! అని చెప్పి నేనైతే ఆమెకైతే సపోర్ట్‌గా మాట్లాడిన. ఇగ ఆ తర్వాత మళ్ళా 2, 3 నెలల తర్వాత నాకసలు మెసేజ్ లేదు, ఏం లేదు. ఆ తర్వాత 2 నెలల తర్వాత మళ్ళా మెసేజ్ పెట్టింది. పెట్టిన తర్వాత "అక్క నేను ప్రెగ్నెంట్" అని చెప్పి మెసేజ్ పెట్టింది. పెట్టుడుతోనే నేను స్టన్ అయిపోయినా. ఆహ్, ఆమె ఇగ ఎందుకు స్టన్ అయినా అంటే ఆమె ఏం పెట్టిందంటే, "అక్క నేను ప్రెగ్నెంటు. నేను ఉంచుకో అన్నా అద్దా?" ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే వాళ్ళ హస్బెండ్‌కు దెబ్బ తగిలి అప్పటికి 6 మంత్స్ గూడా అయితలేదు. కానీ ఆమె ప్రెగ్నెంట్ అయింది. ఇప్పుడు ఈ ఉన్న పరిస్థితుల్లో అమ్మ నాన్న దగ్గర లేరు. అత్తమామల దగ్గర తీసుకోరు. ఇప్పుడు డెలివరీ ఎట్లా అక్క? పైసలు లేవు. మా హస్బెండ్‌కి ఇట్లున్నది. ఇంకొక చిన్న బాబు ఉన్నాడు. 2 ఇయర్స్ బాబు. ఇవన్నీ కథలున్నాయి గదా అక్క! ఎట్లా అని జెప్పి ఆమె అయితే నన్ను సజెషన్ అడిగింది. ఒక ఒక ఫ్రెండ్‌లాగా, ఒక పెద్ద మనిషిలాగా. అడుగుతే నేనైతే జెప్పిన, "లేదు లేదు నువ్వు ఉంచుకో. దేవుడిచ్చిన వరాన్ని ఎప్పుడు గూడా కాదనొద్దు. ఏదైనా మన మంచికే అనుకోవాలి. దీనివల్ల నీకు ఏమైనా మంచి జరుగుతదేమో, నీ ఫ్యూచర్ మంచిగుంటదేమో, ఎప్పుడు గాని పిల్లలతోనే అదృష్టం కలిసొత్తది. ఎప్పుడైనా మనము చాలామంది ఇదే అనుకుంటారు. పిల్లలు పుడితే పిల్లలైతే మనకు మనం ఎంజాయ్ చేసుడు అయి అంటే ఒక అడ్డలాగా ఉంటది. పైసలు ఖర్చయితే హెల్త్ పాడైపోతది, అందం పాడైపోతది, ఎంజాయ్‌మెంట్ ఉండది. అది ఇది అనుకుంటారు గానీ, ఎప్పుడు గాని పిల్లలతోనే ఆనందము. ఏదైనా అదృష్టమైనా. అయితే ఆమెకు చెప్పిన, ఆమె అయితే ఉంచుకున్నది. మళ్ళా ఒక 6 నెలల తర్వాత మళ్ళా మెసేజ్‌లు పెట్టింది. అక్క మరి ఉంచుకున్నదా లేదా అని డౌట్ నాకు. ఇగ నాకదే అనిపిచ్చింది. లేదు నాకు కష్టమక్క ఇవన్నీ అని చెప్పింది. లేదు లేదు నువ్వు ఉంచుకో అని చెప్పిన. సరే అనలేదు, ఏమనలేదు. ఒక 6 నెలల తర్వాత మళ్ళా మెసేజ్ పెట్టింది. ఇక్కడైతే మీకు చూపిత్తాను గదా! నేనైతే మొత్తం రేషన్ ఏమేమి తీసుకున్నా అనేది మీకు చూపిచ్చిన. అంటే ఇక్కడ నేను సగ్గు బియ్యము, పంప్కిన్ సీడ్సు, ఆహ్, ప సన్‌ఫ్లవర్ సీడ్సు, నువ్వులు, అవిసె గింజలు అన్నీ తీసుకున్నా. దాంతో పాటు ఇంకా వేరే వేరే తీసుకున్నా. అవన్నీ గూడా అంటే రాసిన వెంటనే మా ఆయనైతే వాట్సాప్‌లో పెట్టేసిండు. వాళ్ళే ఇంటికి తీసుకొచ్చి ఇచ్చిర్రు. ఇగ ఇట్లయితున్నది. ఏమేమి ఉన్నాయా అని మీకు చూపిత్తానా చూడండి.
అయితే ఇక ఆమె మెసేజ్ పెట్టింది 6 నెలల తర్వాత మెసేజ్ పెట్టింది. అప్పటి వరకు నాకు మెసేజ్ పెట్టలేదు. మరి ఉంచుకున్నదా లేదా అనేది నాకొక డౌట్‌గుండే క్వెషను. ఒక 6 మంత్స్ తర్వాత అక్క నాకు ఇప్పుడు 7 మంత్సో, 6 మంత్సో ప్రెగ్నెంట్ అక్క అని చెప్పి ఆమె అయితే మెసేజ్ పెట్టింది. నేనైతే మస్తు హ్యాపీగా ఫీల్ అయినా. ఎందుకంటే నేను చెప్పిన మాట మీద ఆమె అయితే ఉంచుకున్నది కదా! ఆమెకు గూడా ఉంచుకోవాలనే ఉండే. కానీ ఇంట్లో పరిస్థితులు అట్లుండేసరికి ఆమె అయితే కొంచెం ఆలోచించేది. ఇగ నేనే చెప్పేసరికి ఉంచుకున్నందుకు నేను హ్యాపీగా ఫీల్ అయినా. అయితే ఇగ ఆమెకు బాధేందంటే ఆళ్ళ అత్త ఫస్ట్ డెలివరీ చూసుకుంది. ఇప్పుడది చూసుకోదు అని జెప్పేసింది. ఇగ ఆళ్ళ అమ్మ నాన్నలు గూడా లేరు గాబట్టి మస్తు అదొకటుండే. అందుకని జెప్పి ఇగ తర్వాత మళ్ళా ఒక 3 నెలల తర్వాత అంటే డెలివరీ అయిన తర్వాత మళ్ళా మెసేజ్ పెట్టింది. ఇంకా హ్యాపీగా ఫీల్ అయినా. ఎందుకంటే ఆమె ప్రెగ్నెంట్ అయింది నాతోనే చెప్పుకున్నది. ఆమె "అక్క నేను ప్రెగ్నెంట్ అక్క మరి ఇట్లా ఉంది పరిస్థితి. ఉంచుకో అన్న అద్దా అక్క" అనేది విషయం కూడా నాతోనే చెప్పింది. ఆళ్ళ హస్బెండ్‌కు కాలుకు దెబ్బ తగిలింది కూడా నాతోనే చెప్పింది. డెలివరీ అయిన తర్వాత అంటే డెలివరీ అయింది అనే విషయం కూడా నాతోనే చెప్పింది. ఎంత మంచిగా అనిపించిందంటే నాకైతే మస్తు హ్యాపీగా ఫీల్ అయినా. అయితే ఎవరు పుట్టిర్రని అడిగినా. మాకు ఆ అమ్మాయి పుట్టింది అని చెప్పింది. ఇగ అప్పటినుంచి ఇప్పటి వరకైతే మాట లేదు. ఆరోగ్యం ఎట్లుందో ఏమో తెలీదు గానీ, అమ్మాయయితే పుట్టిందట. ఆళ్ళ హస్బెండ్‌కి అమ్మాయే గావాలనుకున్నాడట. మరి డెలివరీ నార్మల్ అయిందా? ఆపరేషన్ అయిందా? ఏందనే విషయం నాకు దెలవది. కానీ, ఈ యూట్యూబ్ ద్వారా నిజంగా కష్టాలున్న వాళ్ళకు కష్టాలే ఒక ధైర్యం అంతే. మనం ఆనందంగా లేము అని ఎప్పుడు బాధపడొద్దు. ఎప్పుడు ఒకలాగా ఉండది టైము. ఒకసారి ఆనందంగుంటాం. ఒకసారి బాధలుంటాం. బాధలున్నోళ్ళందరూ ఆనందంగా ఉన్నారని అనుకోవద్దు. ఆనందంగా ఉన్నోళ్ళందరూ అసలు బాధలే లేవని అనుకోవద్దు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ బ్రౌన్ షుగర్ చూపిత్తాను గదా! ఇక్కడ మా కోసం బ్రౌన్ షుగర్ తీసుకున్నా. ఎందుకంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఎట్లున్నది. అంత షుగరు, థైరాయిడ్‌లు, బీపీలు, హార్ట్ ప్రాబ్లమ్‌లు వత్తాన్నాయి. అందుకని చెప్పి షుగరు చక్కెర అంటే షుగర్ ప్లేస్‌లా ఈ బ్రౌన్ షుగర్ తీసుకొని చాయ్ పెట్టుకోవడానికి, టీ పెట్టుకోవడానికి, పాలల్ల పిల్లల కోసం అని తీసుకున్నా. ఇక వైట్ షుగర్ అయితే నేను ఏదైనా స్వీట్లు అవి ఇవి చేయడానికి యూజ్ చేత్తాన. బెల్లం అయితే మీకు తెలిసిందే నువ్వుల లడ్డూలు, పల్లీల చిక్కీలు అవన్నీ చేత్తా. అందుకని చెప్పి బెల్లం తీసుకున్నా. ఇవన్నీ రేషన్ తీసుకున్నా. ఇంకా ఏమైనా తక్కువ పడి ఉంటాయి నాకు తెలిసి బిస్కెట్‌లు అవన్నీ కూడా తక్కువ పడి ఉంటాయి. మళ్ళొకసారి కిరాణా స్టోర్‌కి పోయి అవన్నీ కూడా తీసుకోవాలి. వాటికి ఒక 500 వరకు అయితాయి. అంటే ఇది ఎంత వరకయింది ఇదంతా కలిపి మీకు అందాజు ఎంతయిందని కూడా మీరు గెస్ చేయాలే, చెప్పాలే. అయితే గట్లయితున్నది. ఇక ఆమెకు పాప పుట్టింది. ఆమె ఆరోగ్యం మంచిగుంది. ఇవన్నీ జరిగినాయి. అట్లాంటి సబ్‌స్క్రైబర్సు అలా నాకు చెప్పుకునే సబ్‌స్క్రైబర్సు బాగా మందున్నారు చెప్పాలంటే. ఇగ నాకైతే మస్తు అనిపించింది. అప్పటినుంచి ఇప్పటి వరకు కనీసం సంవత్సరంన్నర నుంచి నాతో ట్రావెల్ అయితాంది. నా వీడియోలు చూడకపోయినా అప్పుడప్పుడు నా మెసేజ్‌లు పెడుతది నా వీడియోస్‌కు. నిజంగా గిట్లాంటి సబ్‌స్క్రైబర్స్ యూట్యూబ్ ద్వారా దొరికిర్రు. మన ఇంట్లోళ్ళు మనోళ్ళే మన ఇంట్లోళ్ళు మనకే శత్రువులుంటారు. కానీ బయటోళ్ళు అట్లా గాదు. మనల్ని మంచిగా కోరుకుంటారు. మనకు మంచి జేయాలని, మంచి జరగాలని కోరుకుంటారు. అంతెందుకు నేను మా అమ్మ నాన్నలు లేరు. మా అమ్మ నాన్నలు ఇంకా దగ్గర తీసుకోరని జెప్తే అందరూ కూడా నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చిర్రు. ఆ బ్లెస్సింగ్స్‌ల వల్ల మా అమ్మ నాన్నలు దగ్గరయ్యిర్రు. మాట్లాడతార్రు. మంచిగా అనిపిత్తాంది నిజంగా ఇలాంటివి. ఇంకొక సబ్‌స్క్రైబర్ అయితే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో రోజు మెసేజ్‌లు పెడతది. వాయిస్ రికార్డ్ పెడతది. ఆమెతోని ఫోన్ కాల్‌లో మాట్లాడిన. గిలాంటి సబ్‌స్క్రైబర్స్ అసలు నాకు దొరికిర్రంటే నాకు ఎంత మంచిగా అనిపిత్తాందో అసలు చెప్పలేను. ఇవన్నీ గూడా మసాలా చెప్పడం మర్చిపోయినా. ఇవన్నీ గూడా మసాలాలు. దాంతో పాటు కౌ ఘీ నా కోసం. మేము నార్మల్ ఘీ అయితే తీసుకొనొత్తా అన్నాడు. ఈ కౌ ఘీ తీసుకుంటాను. ఎందుకంటే నేను డెలివరీ టైమ్‌లో ఎక్కువ కేర్ తీసుకోలేదు. దానివల్ల నాకు నడుము నొప్పి అవన్నీ ఉంటాయి. చలికాలం, వర్షాకాలం వచ్చిందంటే. అందుకని చెప్పి పిల్లల కోసం కచపు, జాము అవన్నీ గూడా తీసుకున్నాం. ఇగ గిట్లయితున్నది. అయితే హ్మ్. ఎందుకంటే నిజంగా లవ్ మ్యారేజ్‌లు చేసుకుంటాం గానీ, ఇంట్లోంచి ఎప్పుడైతే బయటికొస్తామో, ఇగ అప్పటినుంచి తల్లిదండ్రులు మనం దగ్గర తీసుకున్న కొన్ని సంవత్సరాల తర్వాత దగ్గర తీసుకున్నా గానీ, మనకు తోడబుట్టిన అక్క చెల్లెలు, అన్నదమ్ములు ఉంటారు గదా! గాళ్ళు ఖచ్చితంగా మన దగ్గర తీసుకోరు. ఎందుకంటే మనం అత్తే, మనం ఇంట్లోంచి ఎళ్ళిపోయిన తర్వాత వాళ్ళకొక మనిషి తగ్గినట్టయితది. ఆస్తులు, అంతస్తులు వాళ్ళకు ఉన్న ఇద్దరికి గూడా పంపకాలయిపోతాయి. మనమత్తే మనకొక వంతియాల్సొత్తది. ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వాళ్ళు మనం ఎళ్ళిపోయిన తర్వాత మన గురించి ఏం బాధపడరు. బాధపడేది ఓన్లీ తల్లిదండ్రులు మాత్రమే. అక్క చెల్లెలు, అన్నదమ్ములు అస్సలు బాధపడరు. ఎందుకంటే వాళ్ళకు సేవ్ చేసినట్టే. వాళ్ళకు రావాల్సిన ఆస్తి, అంతస్తులన్నీ గూడా ఒక వంతు పెరిగినట్టే గదా! అందుకని చెప్పి మనం వెళ్ళినా గూడా అంతగా ఫీల్ అయితే గారు. నా విషయంలో గూడా గదే గదా! ఇప్పుడు నేనస్తే ఎక్కడ వాటా ఇయ్యాల్సొత్తదో అని జెప్పి నాకు మా అక్క, మా అన్న నన్ను ఇప్పటివరకు దగ్గర తీసుకుంటలేరు. మా అమ్మ, నాన్న గూడా దగ్గర తీసుకొనిత్తలేరు. ఇట్లయితే ఉంటది. ఇగ ఆమె పరిస్థితి గూడా గదే. ఇక్కడైతే పుట్నాలు చూపిత్తానే గదా!
పొట్టు పుట్నాలు ఇవైతే రోజు ఒక దోశడు లేడీస్కి నువ్వులు పల్లీలు పుట్నాలు ఇవి ఖచ్చితంగా రోజు సాయంత్రం 4 గంటలకు లేకపోతే పొద్దున లేచిన తర్వాత కానీ తినాలి, ఖచ్చితంగా తినాలి. ఇక్కడ సేమ్యా, మిల్ మేకర్ మీకు తెలిసిందే కదా. ఇవైతే ఖచ్చితంగా పిల్లలకు స్నాక్ ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి పిల్లలకు. వారంలో 2-3 సార్లు అన్నా పిల్లలకి ఇవ్వాలి. మనం కూడా తీసుకోవాలి. ఈస్ట్రోజన్ లెవెల్స్ తక్కువైనప్పుడు మనకైతే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది. ఇవి తీసుకుంటే మనకైతే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ లెవెల్ని సెట్ చేస్తుంది. ఖచ్చితంగా తీసుకోండి. ఎట్లా తీసుకోవాలనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటా. ఎందుకంటే పిల్లలకు స్నాక్గా ఇవ్వాలంటానా కదా, అది ఎట్లా ఇవ్వాలనేది కూడా మీకు షేర్ చేసుకుంటా. ఖచ్చితంగా కొత్త లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత అయితే కంటిన్యూగా వాచ్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటాను. ఇవి కొర్రలో సామలు మరి ఇవైతే తీసుకున్నాడు. ఇవి మనము ఇలా మనకు అన్ని రకాలు ఉంటాయి కదా, కొర్రలు సామలు ఏమో ఉంటాయి కదా, బాగానే ఉంటాయి చిరుధాన్యాలు. అలా అయితే కొర్రలు నడుతుందట ఎక్కువ, కొర్రలు సామలు మరి ఇవైతే తీసుకున్నాడు. వీటితోని కిచడి, ఉప్మా, ఇడ్లీ, దోశ, ఉతప్పం అన్నీ కూడా చేసుకోవచ్చు. వీటితో ఏం చేయాలి, ఎట్లా చేయాలని కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఖచ్చితంగా మంచి మంచి రెసిపీస్ చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొర్రలు తీసుకున్నాం. ఆ తర్వాత శనగపిండి పిల్లల కోసం బజ్జీలు అవి ఇవి చేసుకోవడం కోసం. వర్షాకాలం కదా, అందుకని పిల్లలకు బజ్జీలు ఎమర్జెన్సీగా పిల్లలకు ఇష్టంగా అంటే ఇవ్వడం కోసం అయితే శనగపిండి తీసుకున్నా. మైదాపిండి హెల్త్కి మంచిది కాదు, కానీ పిల్లలకి ఇవ్వాలి కదా, ఎప్పుడో ఒక్కసారి ఇస్తా, ఎక్కువ ఇయ్య నేను. ఎప్పుడైనా బన్, బ్రెడ్, అంతేకాకుండా తోసు, బోండాలు చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా కేకు మైదాపిండి ఉండాలని చెప్పి తీసుకున్నా. ఆ తర్వాత కందిపప్పు 1 కిలో, మినప్పప్పు 1 కిలో, కాబూలి చెనే 1 కిలో, పెసరపప్పు రాయలేదా నేను, పెసరపప్పు రాసిన కానీ పెసరపప్పు తీసుకోలేదు. మళ్ళీ పెసరపప్పు కూడా తీసుకుంటే అవుతుంది కావచ్చు. ఇక్కడ ఎర్రపప్పు 4 రకాల పప్పులు రాసిన, 3 రకాల పప్పులే వచ్చినాయి. ఉన్నది మిస్ కాలేదు. ఇక్కడ పెసరపప్పు ఇది ఎప్పుడో ఒక్కసారి మాత్రమే. ఇది మనము పెసరపప్పు అయితే మనము ఫస్ట్ ఫ్రై చేసి పెసరపప్పు ఎత్తే టేస్టీగా ఉంటుంది. అది ఎప్పుడైనా వీలున్నప్పుడు చూపిస్తా. అంతేకాకుండా మల్టీగ్రెయిన్ ఆట పిల్లల కోసం మేమైతే రాగి జొన్న రొట్టెలు అయితే తీసుకుంటాను. అంటే ఈ మధ్యన స్టార్ట్ చేసిన రాగి రొట్టెలు అయితే ఎప్పటి నుంచి చేస్తా, కానీ జొన్న రొట్టెలు చేసేదాన్ని కాదు. ఈ మధ్య జొన్న రొట్టెలు కూడా చేస్తాను, షుగరు అవన్నీ ఉంటాయి అని చెప్పి జొన్న రొట్టెలు తింటాను. మా పిల్లల కోసం మాత్రము ఆశీర్వాద్. పసుపు అప్పట్లో మేము పసుపు అయితే పట్టించుకునేటోళ్ళం, ఒక 2-3 కిలోలు. ఇక ఇప్పుడైతే కుదురుతలేదు మిర్చి, దాంతోపాటు పసుపు అయితే మేము పట్టించుకునేటోళ్ళం ఎవ్రీ ఇయర్, లేకపోతే 2 సంవత్సరాలకు ఒకసారి. ఇక ఇప్పుడైతే కుదురుతలేదు. ఇక్కడైతే మ్యాగీ ప్యాకెట్లు అయితే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత 2 మినిట్స్ నూడిల్స్ కదా, ఇవైతే తొందరగా అయిపోతాయి అని చెప్పి ఒక 10-15 ప్యాకెట్లు అయితే తీసుకున్నాడు. ఇక్కడ పెసరపప్పు, ఇదైతే గ్రీన్ మూంగ్ దాల్, ఇదైతే మంచిది హెల్త్కు. దీంతో పప్పు మనం కర్రీ చేసుకుంటే కూడా సూపర్ ఉంటుంది. ఫ్రై చేసి నూనెలో వేంపుకొని ఫ్రై చేస్తే కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది. లేకపోతే మొలకెత్తిన విత్తనాలు తీసుకున్నా మంచిగా ఉంటుంది. ఎప్పుడైనా వీలున్నప్పుడు మీకు చూపిస్తా. నువ్వులు పొద్దున్న లేవగానే 1 టేబుల్ స్పూన్ ఖచ్చితంగా, ఆడవాళ్ళు అయితే ఖచ్చితంగా నువ్వులు తీసుకోవాలి. ఎందుకంటే మనకు హార్మోన్ ఇన్బ్యాలెన్స్, పీరియడ్ సరిగా రాకపోవడం ఇవన్నీ ఉంటాయి. హెయిర్, స్కిన్ ఖచ్చితంగా నువ్వులు తీసుకోవాలి. ఎట్లా తీసుకోవాలి, దీని కాంబినేషన్ అనేది కూడా మీకు చూపిస్తా. ఎనిమిది ఆయిల్ ప్యాకెట్లు, ఒక 4 ఫ్రీడమ్, ఒక 4 రైస్ బ్రాండ్
ఒక 4 ఫ్రీడమ్ ఆయిల్. ఎందుకంటే ఈ 4 కర్రీలో యూజ్ చేస్తా. ఈ లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి ఇది ఫ్రై అంటే ఏదన్నా డీప్ ఫ్రై చేయడానికి ఉపయోగిస్తా. అందుకే మొత్తం 8 తీసుకున్నాం. ఇన్ని అంటే ఒక 2-3 నెలలకు సరిపడా ఇవన్నీ కూడా. ఇక్కడైతే మనకు పేస్టు, బ్రష్, లిక్విడ్స్ అవన్నీ కూడా సపరేట్. ఇక్కడ మురుమురా తీసుకున్నా, ఎప్పుడన్నా పిల్లలకు ఏమంటారు స్నాక్ అది ఇవ్వచ్చు అని చెప్పి. గిట్లయితున్నది. ఇవాళైతే మొత్తం సామాన్ అయితే తీసుకున్నాం. కొన్ని అయితే ఏం మిస్ కాలేదు. బిస్కెట్లు అవి ఏవైతే మిస్ అయినాయి, ఎప్పుడన్నా డీమార్ట్కి పోయినప్పుడు బిస్కెట్లు అయితే తీసుకుంటా. గిట్లయితున్నది. వీటన్నిటికి కలిపి ఎంత రేట్ అయింది అనుకుంటారు? అందాజా గెస్ చేయండి. ఎంత అయిందో మీరు గెస్ చేస్తే నేను దాన్ని బట్టి రేపటిలో షేర్ చేసుకుంటా. గిట్లయితున్నది. మిడిల్ క్లాస్ అనుకుంటాం కానీ మనము తినకుండా అయితే ఉండలేం కదా. ఖచ్చితంగా తినాల్సిందే. హెల్తీ ఫుడ్ తినాలి, లేకపోతే మనం ఆరోగ్యంగా ఉండం, గోళీలకు పెడతాం. కాబట్టి ఇక ఖర్చులు అయితే అవుతాయి. బడ్జెట్ మన పైసలను ఏమంటారు మన ఇన్కమ్ని బట్టి మనమైతే ప్లాన్ చేసుకోవాలి. అలా అని చెప్పి తినకుండా ఉండలేం కదా. హెల్తీ ఫుడ్డే తీసుకోవాలి. ఇక్కడైతే బట్టలు పిండిన, ఈ బట్టలన్నీ కూడా ఫోల్డ్ చేస్తా. గిట్లయితున్నది. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. ఇవాళ వీడియో గిట్లున్నది. మీకు నచ్చింది అనుకుంటానా? నచ్చితే ఒక లైక్ వేయండి. కొత్తలే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మంచి టాపిక్తో మిమ్మల్ని అయితే కలుస్తాం. మరి ఉంటా. మరి నమస్తే.